నేను ఏకాంతాన్ని ప్రేమించేవాడిని. నా జీవితంలో జరిగిన అన్ని సంఘటనలు సూక్ష్మమైనవిగా ఉన్నాయి. మొన్నటి రోజున నా వద్దకు కొత్తగా సహాయ దర్శకుడిగా చేరిన బాల శ్వేత అనే అమ్మాయి ఫోటోని చూపించాడు. అందం, ఎంతో అందం, అపురూప అందం. ఆ అందాన్ని ఆక్రమించుకోవాలని మనసు తప్పించింది. నా హృదయానికి ఎంతో దగ్గరగా ఉండే మిల్టన్ ఫ్లోగిల్ అనే ఆంగ్ల నవలలో వచ్చిన క్రేసీ ఫ్లోరా అనే పాత్రే నా మదిలో మెదిలింది. క్రేసీ ఫ్లోరాని మనసులో అనుకుని తనని వన్ సైడ్గా ప్రేమించే మైకేల్ డిసోసా లాగే నన్ను నేను ఊహించుకున్నాను. ఆ అపురూప అందాన్ని ఆక్రమించుకోవడానికి నా మనసు తప్పించింది. శ్వేత నన్ను కలవడానికి వస్తున్నట్లుగా బాగా చెప్పాను. తన రాక కోసం ఎదురు చూసిన నేను తన ఫోటోల్ని చూసి తన అందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాను. శ్వేత నా హృదయాన్ని ఆక్రమించింది. శ్వేత క్రేసీ ఫ్లోరాని వెనక్కి నెట్టేసి శ్వేత నా హృదయాన్ని ఆక్రమించుకుంది. శ్వేతాని ఎప్పుడు కలుస్తాను, తన అందాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తాను, తనని ఎప్పుడు ఆక్రమించుకుంటాను, నాలో ఎలా కలిసిపోతుందని ఆతృతగా ఎదురు చూస్తున్నాను. రండి రండి, కూర్చోండి. మీరు ఇక్కడే కూర్చొని ఉండండి, నేను వెళ్ళి సార్కి చెప్పొస్తాను. టీ కాఫీ ఏదైనా కావాలా? లేదు లేదు, అదంతా ఇవ్వద్దు. ఏమీ వద్దా? మంచినీళ్ళన్నా తాగుతారా? రే, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. ఏంటి ఇంత స్లోగా వెళ్తున్నాడు? సరే ఓకే, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి సార్కి చెప్పొస్తాను. సార్, మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ సార్, ఆడిషన్కి చెప్పాను కదా సార్, శ్వేత తను వచ్చారు సార్. ఓకే, ఆస్క్ హర్ టు కమ్ ఇన్. ఓకే సార్. శ్వేత, సార్కి చెప్పాను, సార్ మిమ్మల్ని లోపలికి రమ్మన్నారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
బాలా సార్ నా గురించి ఏమైనా చెప్పారా? ఎస్ 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 ఇన్ఫాక్ట్ నేను తీయబోయే తర్వాత సినిమాకి నిన్ను హీరోయిన్ గా సెలెక్ట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్. ఫర్ దట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్, ఈ స్క్రిప్ట్ లో విలన్ వచ్చి హీరోయిన్ ని వన్ సైడ్ గా లవ్ చేస్తున్నాడు, బట్ ద హీరోయిన్ ఆల్వేస్ రిజెక్ట్ ద విలన్. ఓకే, ఒక సిచ్యువేషన్ లో వాళ్ళిద్దరు ఏకంగా కలుస్తున్నారు. సో ఆ టైంలో వాళ్ళిద్దరూ ఏం చేస్తారు, ఇతని రియాక్షన్ ఎలా ఉంటుంది, ఆ హీరోయిన్ స్ట్రగుల్ ఎలా ఉంటుంది, జస్ట్ ఒక చిన్న ప్లే వీఆర్ గోయింగ్ టు డూ. ఓకే, ఓకే సార్. ఓకే వీఆర్ గోయింగ్ టు యాక్ట్ టుగెదర్. ఓకే సార్. లెట్స్ ప్లే టుగెదర్. ఇఫ్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ ప్లే, you are the heroine for the next film directed by the great Rudran. Okay? ఓకే సార్. Yes. ఓకే ఓకే సార్, చేద్దాం. Oh my baby, so cute. నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పాను కదా. I love you so much, baby. I love you so much. I love you, baby. I love you so much. Oh, what a smell. You have to play with me, baby. You have to play with me. I am Rudran, bloody damn it! You have to obey what I say. Come on! You have to. No, వదలండి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ వద్దు సార్, ప్లీజ్ వదిలేయండి. నన్ను వదలండి సార్. లోపల ఏదో శబ్దం వస్తుంది. ప్లీజ్ వదలు. రేయ్, వద్దు, వద్దు, నన్ను వదలు. పూర్తి చేయాలి. నన్ను నేను వెళ్ళి చూసిరాను. మామ, ఈ పని చూడరా, ఇది ఆడిషన్ రా. ఇలాంటి శబ్దాలు వినిపిస్తుంటాయి. తేనెలు ఊరిన ద్రాక్షలు, నేను వెతికినా దొరకని దీక్ష, స్పర్శలు కూడా ఎగటేయవు, అమృతం నువ్వని ఎరుగలేదు. ఛీ, ఇదొద్దు చిట్టి సుఖం, నన్ను విడిచిపోని సుందరి, అందాన్ని మొత్తం సంపూర్ణంగా ఆస్వాదించే తెలివిలేని బుద్ధుణ్ణి నేను. చూపులతో నిన్ను తాగి రుచిస్తాను, నీవు విడిచే శ్వాసను కూడా పీల్చుకుంటాను, నీ నాడులు కొట్టుకునే శబ్దాన్ని కూడా నా రెండు చెవులలో వినిపిస్తోంది. అక్కడక్కడ నీ అంగములో ముక్కలుగా మొలిచిన చెమట చుక్కలు, తల నుండి అరికాళ్ల వరకు వాసన పీల్చుకుని నీరసించిపోతాను. నీ అక్షయ దేహం చాలనంత ఇచ్చే అద్భుత రుచులన్నీ కావాలి. అల్లుకోన ఆక్రోశంగా సువాసన పీల్చుకుని దేహ శబ్దాలతో కలబడి భుజించుటకు ఇవ్వు నీ దేహాన్ని, భుజించనివ్వు భావాలు అద్భుత సుఖాన్ని, ఈ దేహం మొత్తం గ్రహించని అద్భుత సుఖాన్ని. ఏంటి అలా రాస్తున్నావేంటి?
I'll be back in half an Okay, hour. ఓకే సార్. Just get the script ready. ఓకే ఓకే సార్. అలాగే. సార్ ఇందాక వేరే డ్రెస్లో ఉన్నారు. రే కూర్చోరా. వచ్చావా? అదే చెప్పింది. రేయ్ టీ తాగుదాం వస్తారా? నాకేమొద్దురా. టైం ఎంతైందిరా? అంటే నేనే పరాస్తాను. ఆ? శ్వేత రేయ్ సార్ బయటికి వెళ్ళారు. శ్వేత లోపలేం చేస్తుంది ఎంతసేపు? శ్వేత 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 రేయ్ 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 బావా ఏమైందిరా? శ్వేత 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 లోపల సరిపోయిందిరా సరిపోయింది. అయ్యో, శ్వేత ఏమైందిరా? శ్వేత లోపల అయ్యో రే ఏం చేద్దాం బావా? ఏంట్రా ఇది? ఏంట్రా ఇదంతా? రే రే చెప్పేది వినరా. ఫోన్ అటెండ్ చేయకరా. చేస్తే ప్రాబ్లం రా. వెళ్ళిపోదాం పద. స్విచ్ ఆఫ్ చేయరా. రే శ్వేత రా చెప్పేది వినరా. ప్లీజ్ రా ప్లీజ్ రా నేను చెప్పేది వినరా. ప్రాబ్లం అయిపోతుందిరా. సరే వదలండి. నేనేం చేశాను శ్వేత నిన్ను? నన్ను నువ్వేరా ఇక్కడికి తీసుకొచ్చావు. నువ్వే తీసుకొచ్చావు. శ్వేత, నువ్వే కదా హీరోయిన్ అవ్వాలి. నేను ఎందుకు హెల్ప్ చేశాను శ్వేత? అందుకని అందుకని ఇలాంటి గెదవ దగ్గర తీసుకొస్తావా? ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు శ్వేత. నేను తప్పు చేయలేదు శ్వేత. సినిమాలో నటించాలని అనుకున్నాడ్రా. అందుకంటే పెద్ద తప్పేం చేశాడ్రా? రుద్రన్ పాడు చేశాడు. ఫోర్స్ చేసి బలాత్కారం చేయాలనుకున్నాడు. చిత్త పెంచుకోవడానికి ఏడ్చాను. కానీ నా శబ్దం బయట కూర్చున్నా నీ ఫ్రెండ్స్ కూడా వినిపించలేదు. ఆ దేవుడికి వినిపించలేదు. ఇంతమంది చనిపోయారే, వాళ్ళందరినీ చంపింది ఎవరు? నేనేరా నేనే. అందుకే నీ ఫ్రెండ్స్ ని చంపేసి రుద్రన్ని చంపేశాను. ఇక మీదట నువ్వు ప్రాణాలతో ఉండకూడదురా. శ్వేత శ్వేత నేను ఎంత ప్రేమిస్తున్నాను తెలుసా? నువ్వంటే నాకు ప్రాణం. ఇద్దరు కలిసి జీవిద్దామని నేను ఎన్నో కలలు కొన్నాను. నువ్వు అనుకుంటున్నావు నేను అలా చేస్తానని? నేను అలా చేయలేదు శ్వేత. కావాలి చేయలేదు. నేను కూడా నిన్ను లవ్ చేశానురా. నీకంటే ఆ రోజు చెప్పలేని ఆ మాట ఇప్పుడు చెప్తున్నా. ఐ లవ్ యూ సో మచ్ రా హరీష్. నీతో చాలా రోజులు జీవించాలన్నదే నా కల. నా కళను చెరిపిన వాళ్ళ మీదే నా కోపం. ఆ కోపంతోనే నిన్ను చంపేయాలనుకున్నాను. నిజమైన ప్రేమ గెలిచింది. ఇక మీదట నీ లైఫ్ నేను డిస్టర్బ్ చేయను. నీ మంచి మనసుకి నువ్వు 100 ఏళ్ళు జీవించాలి. నువ్వు వచ్చే వరకు నేను
రుద్రనీస్ బ్యాక్ డామ్ ఇట్. సార్, దీని దగ్గర నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. నిజం సార్, నన్ను నమ్మండి సార్.